హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? చూడండి, నేను లంచ్కి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నానండి. చూడండి, పప్పు అయితే శుభ్రం కడుక్కొని రెడీగా అయితే పెట్టుకున్నా. దీంట్లో తగినంత ఎసరైతే పోసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటా, తగినంత పసుపు, తగినంత కారం, ఇంక ఇదైతే ఉడకబెట్టుకుంటానండి. పప్పు అయితే ఉడకబెట్టుకుంటా ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక. ఓకేనా, ఈ పప్పు అయితే ఉడికిద్ది. మరొక వీడియోకి వెళ్దాం. బాయ్. చూడండి, పప్పు అయితే చేశానండి. ఇంకా ఇది మధ్యాహ్నం అయితే చేశాను. కొంచెం ఒట్టిపప్పు వేసుకొని మధ్యాహ్నం తినేసాము. ఇంక ఇప్పుడైతే ఈ పప్పు ఇక తినబుద్ధి కాక దీన్ని అయితే చారులా చేస్తాను. చారు ఇక మనకి ఇష్టమైనప్పుడు ఒట్టిపప్పు తినబుద్ధి కానప్పుడు చారులా చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడైతే చారు అయితే చేస్తున్నానండి. చూడండి, పప్పు అయితే చాలా ఉంది. దీంట్లో కొంచెం మధ్యాహ్నం ఉసిరికాయ పచ్చడి ఇక అవి వేసుకొని అయితే తిన్నాము. ఇప్పుడు చాలా ఉంది, ఇక తినబుద్ధి కాక ఇక చారు అయితే చేస్తాను. చూడండి, రైస్ అయితే అవుతుంది, అన్నం అయితే ఉడుకుతుందండి, ఉమ్మగా వెళ్తుంది రైసు. ఇగో దీనికి వచ్చేసి చారు అయితే చేస్తున్నానండి. చింతపండు అయితే నానేసుకున్నా. చూడండి, బాగా దీన్ని అయితే బాగా పిసికేస్తాను. శుభ్రంగా మంచి రసం అంతా బయటకు అంతా వచ్చింది కదా, మొత్తం పిండేస్తాను. ఈ చారులోనైతే ఇంకా కొంచెం ఏమన్నా చిప్స్ లాంటివి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు నానబెట్టుకున్నాక రైస్ అయితే ఉడుకుతుంది. ఇక పప్పు అయితే ఉడకబెట్టి ఇక మధ్యాహ్నం చేశాను కదా, ఇక దీన్ని అయితే చారు అయితే చేస్తాను. చూడండి, ఇంకా ఆనియన్స్ అయితే తీసుకుంటా. ఆనియన్స్ నాకు కర్రీస్లో ఆనియన్స్ ఉంటేనే ఎక్కువ ఇష్టం అండి. చూడండి, ఈ 2 ఉల్లిపాయలు అయితే గట్టిగా అసలు వేయాల్సిందేనండి. 2 ఉల్లిపాయలు వేస్తాను. ఈ 2 ఉల్లిపాయలు వేస్తా. పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఓకేనా, ఇవైతే కట్ చేసుకుంటా రెడీగా. ఇవి కట్ చేసుకొని పప్పుచారు అయితే చేస్తాను. ఇంకో చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇంకా చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం కూడా బాగా పిసుకుంటున్నా. పిసుకొని ఇక పప్పు ఉంది కదా, పప్పులోనైతే వేస్తాను. పప్పులోనైతే ఇంక ఇదంతా చింతపండు రసం అయితే వేసాను కదా, కొంచెం ఇందులోనైతే ఇంకొంచెం నీళ్ళు అయితే కలుపుకుంటా. బాగా కలుపుకొని చూడండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటా. చూడండి, ఇటు చూడండి, దగ్గర కనిపించిద్ది ఇవన్నీ. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకుంటా. కనిపించిందా? చక్కగా ఉందా. దీనికైతే తాలింపు పెట్టుకుంటా. చూడండి,
దీంట్లో కొన్ని అయితే చిప్స్ వేయించుకుంటానండి, ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకొని. ఆయిల్ అయితే వేసా, హీట్ అవుతుంది. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా. తాలింపులు చూడండి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే 2-3 వేసుకుంటా. తాలింపులోకి చూడండి, చూడండి కనిపించినాయా చిప్స్ అండి. చిప్స్ అయితే వేయిస్తున్నా. వేయించాక తాలింపు అయితే వేస్తా. పప్పు చిప్స్ అయితే వేయించుకుంటున్నా. చూడండి పప్పుచారు భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్. ఆయిల్ అయితే వేడవుతుంది తాలింపు వేయడానికి. ఇంకా చూడండి చిప్స్. చిప్స్ చూడండి, ఆయిల్ అయితే వేడైంది. కొంచెం జీలకర్ర, తాలింపులు కొన్ని, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకుంటాం. ఇక చూడండి ఎండుమిర్చి కనిపించిందా, ఎండుమిర్చి.
పచ్చిమిర్చి, చూడండి తాలింపు అయితే వేగుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా చూడండి తాలింపు అయితే అంతా వేగింది కదా. దగ్గర పడుతుంది, ఇంకొంచెం వేగాలి లైట్గా. తాలింపులోనైతే వేస్తున్నా. ఇలా క్రంచీగా వేగితే ఉల్లిపాయలు చాలా బాగుంటుంది. ఎందుకైతే ఎల్లిపాయలు అన్నీ వేసా. ఉల్లిపాయ వేయకుండా ఎల్లిపాయలు వేయాలా? టమాటా ఇది కూరగాయల పచ్చడి ఒకదానికి దీనికి అయితే మంచి టేస్ట్ వస్తుంది. మనిషి వేయటానికన్నా నొప్పులు. చూడండి తాలింపు అయితే వేసిన. దగ్గర చూడండి చాలా బాగుంది. చారు అయితే మరిగిద్ది. ఒక 5 నిమిషాలు పెట్టేసి సిమ్లో ఉంచితేగా. రైస్. వామ్మో ఏంది మంచినీళ్ళు తాగొచ్చా? అన్నం తింటప్పుడు మంచినీళ్ళు తాగొద్దని ఎన్నిసార్లు చెప్పా? ఇంకో నీ అన్నం తీసుకో, ఒక ప్లేట్ తీసుకో, అందులో గిన్నె తీసుకో, చిప్స్ పెడతా, కలుపుకుంటావా? అది కాదు, అది అట్టుంచి కూరని ఆడబెట్టు. అందులో టబ్బులోని చిప్స్ ఉన్నాయి. పచ్చడి చేసి నువ్వు ఏం పచ్చడి చేసినా? నేను పప్పుచారు చేసిన. ఇప్పుడు ఇగో పప్పుచారు చిప్స్. స్పూన్తో తింటావా? స్పూన్తో కలపాలా? మమ్మీ సరేలే, గిన్నె తీసుకో అబ్బే. ఇవి అప్పడాలు పెడతాను గిన్నెలోని, తీసుకో అంటున్నా. తీసుకో. రేపట్ట సండే ఇదిగో అది అట్టుంచు. నీ గిన్నె తీసుకెళ్ళు. స్పూన్ ఇందులో పెట్టుకో. వదులు స్పూన్ అందులో. ఒక చేతితో పట్టుకో. కట్టుకిట్రా. కనిపిస్తుందిగా? మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి లేకపోతే వెళ్ళు చిప్స్. ఓకేనా? మేమైతే తినేస్తామండి. చూసారు కదా వేడివేడిగా రైస్ పప్పుచారు అయితే చేసుకున్నాం. మేమైతే తింటున్నామండి. మా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ అయితే చేయండి. ఓకేనా? మరొక వీడియోలోకి వెళ్దామండి. బాయ్.